వచ్చినా కూడా వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వక వాటిని మూసివేయడం జరిగింది. అలా అక్కడ పెట్టిన మిషనరీ కూడా నిరుపయోగంగా ఉండి తుప్పుపట్టి పాడైపోతూ ఉన్నాయి. అంటే అన్ని కోట్ల రూపాయలతో మనం సేకరించి అభివృద్ధి చేసి దాన్ని అలా నిరుపయోగంగా ఉంచి దానివల్ల ఒక్కరికి కూడా మనకు ఉపాధి లభించకపోవడం అనేది చాలా బాధాకరం. అందుకనే తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతోటి ఈరోజు మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక పట్టుదలతోటి ఈ దీపక్ నెక్సెన్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు హనుమాన్ నగర్లో వాళ్ళకి హనుమాన్ జంక్షన్లో వాళ్ళకి ఆల్రెడీ ఒక యూనిట్ ఉంది. ఇంకా వేరే చోట్ల కూడా చాలా యూనిట్లు ఉన్నాయి. ఒక వెల్ రెప్యుటేషన్ ఉన్న సంస్థ అది. వాళ్ళు మనకి ఎక్కడైనా ఒక ల్యాండ్ చూపిస్తే 20 to 25 lakhs ఖర్చుతోటి మాకు ఒక ల్యాండ్ చూపిస్తే మేము ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తాము. సుమారుగా 2,500 నుంచి 3,000 మందికి మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాము మా సంస్థ నుంచి అని వాళ్ళు మాకు ప్రపోజల్ తెస్తే సుమారుగా 7-8 నెలల క్రిందట మేము కల్లూరు మండలంలో భూములు పరిశీలించాము. అలాగే వేంసూరు మండలంలో పరిశీలించడం జరిగింది. కాకపోతే అక్కడ కొంచెం రైతులు సరిగా స్పందించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేయడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆలోచించి బుగ్గపాడు అయితే బాగుంటుంది, మనకి అక్కడ అంత డెవలప్ అయ్యి ఉన్న ఏరియా వాళ్ళు కూడా బాగుంటుంది అని అంటూ ప్రపోజ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి చూసుకొని పరిశీలించి చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా కూడా మరి ఎట్లా గట్లా సర్దుకుంటాము అనేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే మనకి అక్కడ మన రూల్స్ నామ్స్ ప్రకారం కూడా 35 lakhs దాకా ఉండింది. అదే ఆ రేటుకి మేము వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఏ ప్రయత్నాలు చేసినా బుగ్గపాడు మారుమూల ప్రాంతం అయినందువల్ల ఎవరు ముందుకు రాలేదు. ఎంతమందిని అడిగినా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కనుక వీళ్ళకి ఇంకా మనం నామ్స్ ప్రకారం పోతే రావడం జరగదు అని మన PGIAC చైర్మన్ గారికి కానీ మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి కానీ సీఎం గారి దృష్టికి అందరికీ తీసుకెళ్తే వాళ్ళు పరిశీలించి అందరి ఆమోదంతో గజం 650 మీటరు 617 రూపాయల 74 పైసలు స్క్వేర్ మీటర్కి మన PF and IC కమిటీ ద్వారా నిర్ణయించి దాన్ని తగ్గించి 25 lakhs ఎకరాకు నిర్ణయించడం జరిగింది. అది కూడా అది PF and IC కమిటీ ఆధ్వర్యంలోనే జరిగింది. దీని ద్వారా అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు మనకు ఒకటే ప్రామిస్ చేశారు, ఇక్కడ 3,040 మందికి మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. అది మనం నిరుపయోగంగా ఉన్న దాన్ని మనం అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఆ అభివృద్ధి మనం చూసుకోకుండా 10 సంవత్సరాలు ఒక పని చేయాల దాన్ని పూర్తిగా పాడుపెట్టారు. పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఒక్కటి రాలేదు వాళ్ళ హయాంలో. ఈరోజు అప్పుడప్పుడు చుట్టపు వస్తాడు మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ తెలుసు, 2-3 నెలలకు ఒకసారి వస్తారు. నేను ఉన్నానని ఉనికిని చాటుకోవడం కోసము ఇట్లాంటి అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి జరుగుతుంటే అంత కడుపు మంట అంత కుళ్ళిపోతుందని ఉండకూడదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన హయాంలో చూస్తున్నాం ఏదైనా ఉందా అండి? ఒకటి ఉంది, కిష్టారంలో స్థాయిలో పక్కన రోడ్డు మీద కట్టించడం. ఎన్ని ముడుపులు అందినాయో మరి ఎక్కడో పెట్టాల్సింది DPRలో ఉన్నది కాకుండా రోడ్డు మీద తెచ్చి కట్టించి ఆ కిష్టారం గ్రామ ప్రజలు ఉసురు పోసుకుంటున్నారు. అది చాలదన్నట్టు ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఇప్పుడు ఇట్లాంటి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కూడా పేరు పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బుగ్గపాడు విషయమై మరి నిన్న మేము వివరణ ఇచ్చినా కూడా మళ్ళీ మన మాజీ శాసనసభ్యులు సండబెట్టిన వీరయ్య గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఏదైతే మళ్ళీ విలేకరుల సమావేశం నిర్వహించి మరి అబద్ధాలు, అవాస్తవాలు, అవాకులు చవాకులు మాట్లాడారో దాని గురించి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఒకసారి బుగ్గపాడు పరిస్థితుల గురించి, బుగ్గపాడులో జరుగుతున్న అభివృద్ధి గురించి మీకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు బుగ్గపాడు చాలా వెనుకబడిన ప్రాంతము. అక్కడ అటవీ ప్రాంతం ఉంటుంది, గిరిజనులు ఉంటారు, వెనుకబడిన వర్గాలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి అంటే ఒక పంట తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది లేదు, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం లేని సమయంలో మన జలగం వెంకట్రావు గారు ఆయన హయాంలో వీళ్ళకి, కాంగ్రెస్ హయాంలో వీళ్ళకి ఏదైనా మంచి ఉపాధి కల్పించే మార్గం చూడాలి, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు రైతుల నుంచి భూసేకరణ జరిపి అప్పుడే ధరలకు అనుగుణంగా నిర్ణయించి
భూసేకరణ జరిపి దాన్ని 109 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి పరిశ్రమలను ఆహ్వానించడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని నామకే వాస్తే ప్రారంభం చేశారు కానీ మూలన పడేశారు. ఒక పరిశ్రమను తీసుకురాలేదు, ఒక అభివృద్ధి పనులు జరగలేదు, దాన్ని పట్టించుకోవడం అనేది జరగలేదు. అలాంటిది మళ్ళీ మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈరోజు మనం తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతోటి దాన్ని మళ్ళీ మనం రీఓపెన్ చేసుకొని పెట్టుబడిదారులని మనం ఆకర్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు మనం పరిశ్రమలను తీసుకురావడం జరుగుతుంది.